తిరిగి బీసీఆర్ న్యూస్ కి స్వాగతం. ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి తాడేపల్లి బిగ్ బాస్ అని దర్యాప్తులో అన్ని వేళ్లు ఆయన వైపే చూపుతున్నాయని స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో పలు విషయాలు బయటపడుతున్నాయని, మాజీ సీఎం జగన్ కు కళ్లు చెవులుగా వ్యవహరిస్తున్న కీలక వ్యక్తులు ఆధారాలతో సహా దొరికిపోయారని అన్నారు. మహానాడు జరిగిన ప్రదేశాన్ని ఆయన సందర్శించి అక్కడున్న వ్యర్థాలను కార్పొరేషన్ సిబ్బందితో శుభ్రం చేయించే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టాభి మాట్లాడుతూ కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు కనీవిని ఎరుగని రీతిలో విజయవంతమైందని, అది చూసి వైసీపీ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని వ్యాఖ్యానించారు. 27, 28, 29 మే నెలలో 3 రోజుల పాటు కడపలో అత్యంత వైభవంగా జరిగినటువంటి మహానాడు ఉత్సవాన్ని ప్రపంచం మొత్తం కూడా చూడటం జరిగింది. లక్షలాది మంది రాష్ట్రం నలుమూల నుంచి కూడా కడపకి చేరుకుని అన్న నందమూరి తారక రామారావు జన్మదినాన్ని, అదేవిధంగా మరి గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, రాబోయే రోజుల్లో మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం, ఇటువంటి అనేక అంశాలపైన అనేక తీర్మానాలు, జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు లోకేష్ గారి సారథ్యంలో మరి పార్టీ పటిష్టత పైన, యువ నాయకత్వాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలి అన్న అంశాలపైన అద్భుతమైనటువంటి చర్చ జరగటం. కడప జిల్లాలో ఇంత వైభవంగా లక్షలాది మంది ప్రజల మధ్య మరి మహానాడు జరిగేసరికి సాధారణంగానే కడుపు మంట ఉంటుంది. ఆ కడుపు మంటతో ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. జాలి పడటం తప్పితే మేము చేయగలిగింది ఏం లేదు. మీరు మా అడ్డా అని చెప్పుకునేటటువంటి కడప జిల్లాలో కూడా ఇవాళ ప్రజలు చీగొట్టారు మిమ్మల్ని. చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు, శూన్యం. వాళ్ళు చేసిందే ఏంటంటే కబ్జాలు. గతంలో చూసాం కదా, ఇడుపులపైలో ఒక 600 ఎకరాలు కబ్జా చేసి అసెంబ్లీలోనే చెంపలు వాయించుకున్నారు మమ్మల్ని క్షమించండి అని చెప్పి. నిన్నగాక మొన్న సకల శాఖ మంత్రి ఆ తాడేపల్లి ప్యాలెస్ జీతగాడు ఇంకో 63 ఎకరాలు కబ్జా చేసి అడ్డంగా దొరికిపోయాడు. వీళ్ళ రాయలసీమ ప్రాంతానికి ఏం చేశారంటే దోచుకోవటం, కబ్జాలు చేయటం. ఆ రకంగా గతంలో చేసాం, ఇప్పుడు చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా రాయలసీమని రతనాలసీమగా మార్చేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. నిజమైనటువంటి రాయలసీమ ముద్దుబిడ్డ కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అన్న విషయాన్ని ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మొన్న అటువంటి ఫలితాన్ని ఇచ్చారు. కాబట్టి నోళ్లు మూసుకుని సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద స్కామ్గా ఇవాళ అవతరించినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ 2019-24 మధ్య ప్రజలకి విషపూరితమైనటువంటి మద్యాన్ని తాగించి వేల కోట్ల రూపాయలు ఆనాటి పాలకులు దోచుకున్నటువంటి పరిస్థితి. కేవలం క్యాష్ మాత్రమే అని చెప్పి లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా ప్రతిరోజు కూడా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి తమ ఖజానాలకు తరలించుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ జరుగుతున్నటువంటి దర్యాప్తులో అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఇవాళ గత పాలకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి కళ్ళు చెవులుగా వ్యవహరించినటువంటి ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా రాజ్ కసిరెడ్డి కానీ, తన కంపెనీ ఆర్థిక వ్యవహారాలు చూసినటువంటి గోవిందప్ప బాలాజీ కానీ, ఇటువంటి అనేక మంది కీలకమైనటువంటి వ్యక్తులు ఆధారాలతో సహా దొరికిపోయారు. మేము లీగల్గానే వెళ్తాం, చట్ట ప్రకారం వెళ్తాం. మీరు కూడా చట్ట ప్రకారమే మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పండి, న్యాయస్థానాలను ఎదుర్కోండి. రేషన్ షాపుల ద్వారా వచ్చే నెల నుంచి రాగులు, జొన్నలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జలానీ సమూన్ పేర్కొన్నారు. ఒంగోలులోని పలు రేషన్ షాపుల్లో రేషన్ పంపిణీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న రేషన్ వాహనాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ప్రజలు నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేపట్టామన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం వీటిని మినీ మార్ట్లుగా మారిస్తే అన్ని నిత్యావసర సరుకులు కూడా అందించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. జూన్ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఎఫ్పీ షాప్లోనే ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ప్రతి నెల మనం చేస్తున్నామో అక్కడి నుంచి జరుగుతున్నది. ఎందుకంటే ఈ MDUs పెట్టిన తర్వాత పబ్లిక్ నుంచి బాగా కంప్లైంట్స్ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు స్ట్రీట్ దగ్గర ఎక్కడో చోట బండి పెట్టేసి అక్కడే లైన్స్ పెట్టడం జరుగుతున్నది. ఇది కాకుండా ఇప్పుడు ఎఫ్పీ షాప్ దగ్గర 15 days ఫస్ట్ ఆఫ్ ద మంత్ నుంచి 15th ఆఫ్ ద మంత్ వరకు ఎప్పుడైనా ఆ షాప్ దగ్గర వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. ఇది కాకుండా ఏదైతే 65 years ప్లస్ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు కూడా హౌస్ టు హౌస్లో అక్కడ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ పాత సిస్టమ్ ఏదైతే ఉన్నాయో
దానివల్ల ఖచ్చితంగా ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ అది వాళ్ళకి అభివృద్ధి పెరుగుతున్నది. ఇది కాకుండా రాబోయే సమయంలో మినీ మార్ట్స్గా ఒకవేళ ఏమైనా ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని మినీ మార్ట్స్గా కూడా మనం మార్చవచ్చు. థ్యాంక్ యూ. చిన్న రిక్వెస్ట్, బియ్యం షుగర్ కాకుండా రాగి జొన్న కూడా ఇవ్వబోతున్నాం. అది నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెడతాం. అది కూడా. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఉత్సవ కమిటీ చైర్మన్ కంటి రామ్మోహన్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు ఉత్సవ కమిటీ చైర్మన్ గా కంటి రామ్మోహన్ రావును ఎంపిక చేశామని, బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పులిమి శ్రీనివాసులు, అమరయ్య నాయుడు, గోపాల్ శివరంజని, ఈవో రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా పెద్దలు రామరావు గారిని ఉత్సవ కమిటీ పెద్దలు రామనారాయణ రెడ్డి గారు నియమించడం జరిగింది. దాంతోపాటు దానికి సంబంధించిన కమిటీ సభ్యులను కూడా మా అమరయ్య నాయుడు కానివ్వండి, అలాగే గోపాల్ కానివ్వండి, మా శివరంజని కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ ఉత్సవ కమిటీకి మేము మెంబర్లుగా వేశాం. అలాగే ముఖ్యంగా అక్కడ పులిసేనకు సంబంధించినటువంటి వార్డు, అదే అందరికీ చెప్పేది అంటే ఈవో గారు కూడా పులిసేన గారితో కూడా సంప్రదించి కూడా ఈ కార్యక్రమం చేయమని అడుగుతున్నాం. ముఖ్యంగా పెద్దలు రామ్మోహన్ రావు గారిని ఈ ఫెస్టివల్ కమిటీకి చైర్మన్గా ఎందుకు వేశారు అంటే, పెద్ద ఆయన ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేదు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. పెద్ద ఆయన పేరు చెప్పిన తర్వాత గూడూరు టౌన్లో అందరూ సంతోషం వ్యక్తం చేశారు. నా ఫోన్ చేసి మంచి డిసిషన్ తీసుకున్నారు ఎమ్మెల్యే గారు, మేము అట్లా అనుకోలేదు ఎమ్మెల్యే గారు, మీరు పొలిటికల్గా ఇస్తారు అనుకున్నాము ఎమ్మెల్యే గారు. అంటే ఉన్నాయి పొలిటికల్గా అంటే ఆయన ఏ పార్టీ కాదు కదా, దేవుడు సేవ చేసేవాళ్ళు. గతంలో మా శాసనసభ్యులు అప్పుడు ఉంటారు మా దుర్గాప్రసాద్ గారు కూడా అన్నగారికి చైర్మన్గా ఇవ్వడు. ఇప్పుడు 4వ అని చెప్పి సార్ చెప్తున్నారు. సంతోషం సార్. ఇప్పుడే మా పులిసేన కూడా ఆయన సంబంధించినటువంటి వార్డులో ఉన్న కోనేరు విషయం కూడా పెద్దలు చెప్పి అది దృష్టిలో పెట్టుకోమని చెప్పి పెద్దల్ని కోరుతుంది. ఎందుకంటే గూడూరులో అనేక సేవా కార్యక్రమం ఒకటి కాదు. నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడే అన్న రామ్మోహన్ ఇక్కడ హరిజనవాడ యాక్చువల్గా అక్కడ హాస్పిటల్ మినీ హాస్పిటల్ ఒకటికి సొంత డబ్బులతో ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో మళ్ళీ ఆగిపోయిన తర్వాత మొత్తం ఆయనే డబ్బులు పెట్టి చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే ఇందిరాలో కూడా స్కూల్ ఉంటే మా చించరామయ్యతో మాట్లాడి ఆడు కూడా డెవలప్మెంట్. అలాగే గూడూరులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మాకు తెలియని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మాకు తెలిసి 1-2 ఇంకా తెలియని ఎన్నో కూడా చేసినటువంటి మంచి మనిషి. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కమిటీ, మా ఈవో గారు, అలాగే ఉన్నటువంటి కమిటీ మెంబర్ సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారి యొక్క ఆశీస్సులు నా గూడూరు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి ఉండాలని, అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా రామ్మోహన్ రావు సార్ గారికి వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది సూపర్ సెక్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు సార్కి, కానీ ఆ బాధ్యత కాబట్టి చెప్తాను తప్ప మీకు నేనేమి చెప్పాల్సిన అవసరం లేదు సార్. బ్రహ్మాండం చేస్తారు. అలాగే మా కమిటీ సభ్యులందరూ కూడా సార్ పెద్ద ఆయనతో కలుపుకొని అందరూ కూడా వెళ్ళాలని చెప్పి సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అనకాపల్లిలో అన్ని రేషన్ షాపుల వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని రేషన్ డీలర్లు ప్రారంభించారు. అనకాపల్లిలో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకు అనుగుణంగా అధికారులు రేషన్ షాపుల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేసి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గతంలో ఇంటింటికి రేషన్ బియ్యం అనే ప్రతిపాదన గత ప్రభుత్వం పెట్టిందో అది సత్ఫలితాలు ఇవ్వలేదు సరికదా. ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే ఎప్పుడో వచ్చేవారు, వాళ్ళు ఎప్పుడో వస్తున్నారో తెలియదు. ఆ రోజు పనులన్నీ ఆపుకొని వాళ్ళు కూలికి వెళ్ళే వాళ్ళు ఆ రోజు 300 రూపాయలు నష్టపోయి రోజంతా ఆగాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి ఆ రోజంతా ఉన్నా సరే వచ్చేది కాదు. ఈ సమస్యలన్నీ కూడా ఎన్నికల్లో చూసాం కాబట్టి ఈ సిస్టమ్ మార్చి మళ్ళీ గతంలో షాపులు ఏవైతే ఉన్నాయో రేషన్ దుకాణాలు అవే షాపులు కొనసాగించడం వల్ల అయితే ప్రభుత్వానికి అయితే సుమారు 800 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం వస్తున్నప్పటికీ ప్రజలకి మేలైనటువంటి సదుపాయాలు జరుగుతాయనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు ఆధ్వర్యంలో మళ్ళీ
పూర్వస్థితిని కొనసాగించే విధంగా కార్యక్రమాలు తీసుకోవటం. ఇది ఒకటే కాదు, ఏవైతే పాత వ్యాన్లు ఉన్నాయో అవి ఆ నిర్వహణ ఎవరైతే గతంలో చేసేవారో వారికే మళ్ళీ అప్పగించేవి, వాళ్ళకు కూడా ఉపాధి కలిగే విధంగా వాళ్ళ కడుపు కొట్టకుండా వాళ్ళకు కూడా మేలు జరిగే కార్యక్రమంతో చేశారు. ఇప్పుడు ఏదైతే రేషన్ దుకాణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రేషనలైజ్ చేయాలని, వాళ్ళకు కూడా ఆదాయ మార్గాలు పెంచాలని, దాని ద్వారా ప్రజలకు మేలైనటువంటి సదుపాయాలు జరగాలనేటువంటి ఆలోచనతోనే ఒక మినీ మాల్స్ కింద ప్రతి రేషన్ డిపోను కూడా మార్చాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ప్రొడక్షన్ లెవెల్లోనే, ఫ్యాక్టరీ లెవెల్లోనే మాట్లాడి హోల్సేల్ రేట్ల మీద సరుకులు వచ్చే విధంగా, ఇప్పుడు ఏవైతే ప్రైవేట్ మాల్స్ ఎట్లాగైతే తక్కువ రేటుకి ప్రొడక్షన్ ఫ్యాక్టరీని తీసుకొని వచ్చి అమ్ముతున్నారో దానివల్ల ఆ పోటీకి తట్టుకోలేకపోతున్నారు రిటైల్ వర్తకులు. అందువల్ల ఇటువంటి షాపులకి ప్రభుత్వమే మాట్లాడి హోల్సేల్ ప్రైస్ కి వీళ్ళకి వచ్చే విధంగా పెట్టి అవి ఈ షాపుల్లో పెట్టి అమ్మేస్తే వీళ్ళకి అదనపు ఆదాయం కూడా వస్తుంది. కొద్దిగా మొదట ఒక 10-15 రోజులు 4 రోజులు ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ సెట్ చేశాక స్మార్ట్ కార్డు కూడా పెడుతున్నారు. ఇప్పుడున్న రేషన్ కార్డు బదులు స్మార్ట్ కార్డు వస్తుంది. అందులో ఆ స్మార్ట్ కార్డు QR కోడ్తో వస్తుంది కాబట్టి అవి తీసుకునేసరికి ఆ కార్డు ఎంతమంది ఉన్నారు ఏమిటి అన్నది ఎప్పటికప్పుడే మళ్ళీ అవి కూడా మార్చుకునే వెసులుబాటు కూడా ఆ స్మార్ట్ కార్డులో ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఇవి కూడా డిజిటల్ పేమెంట్స్ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. త్వరలోనే ఆ ప్రక్రియ కూడా పూర్తి స్థాయిలో అయితే కరప్షన్ ఏ లెవెల్లో అవ్వకుండా ఎంతైతే అనాపైసలతో ఆ పేమెంట్ ఎంతైతే ఉందో ఆ పేమెంట్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ కార్డు అవి కూడా భవిష్యత్తులో బహుశా 1-2 నెలల్లో అవి కూడా అమలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లు నియోజకవర్గంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమం 4.24 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి నిమ్మల. ఈ నెల 4న సంక్రాంతి, దీపావళి కలిపి చేసుకుందామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. సంబరాల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని వినతి. తనది డేగ కన్నన్న చంద్రబాబుకు పోలీసుల హింస కనిపించలేదా? తెనాలి ఘటనపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి అంబటి. కడపలో మహానాడు కనీవిని ఎరగని రీతిలో విజయవంతమైందన్న టీడీపీ నేత పట్టాభి. అది చూసి వైసీపీ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.